హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతు వైబ్స్. నేను ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? మనం థంబ్నెయిల్లో పెట్టుకున్నట్టు నేను 3 monthsలో 13 kgs తగ్గాను కదా. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల 13 kgs ఎలా తగ్గాను అండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినప్పుడు నాకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయా లేవా అనేది నేను కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫాస్టింగ్ చేసినప్పుడు ఏ డైటీషియన్ అయినా న్యూట్రిషియన్ అయినా కన్సల్ట్ అయ్యాల్సిన అవసరం ఏమైనా ఉందా, ఈ పాయింట్స్ గురించి మనం క్లియర్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఓకేనా, స్టార్ట్ చేసేద్దామా? అండ్ ఫస్ట్ వచ్చేసి నా గురించి వెళ్ళిపోతున్నా. ఓకే, సారీ, మీకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి కూడా నేను చెప్తాను, తెలియదని అనుకుని నేను చెప్తాను. తిను పవన్ అనమాట, మా హస్బెండ్. అండ్ తిను మై రివ్యూస్ అనే ఛానల్, అంటే కొంతమంది వరకు తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నా, తిను బిగ్ బాస్ రివ్యూయర్. సో మొన్న ఫస్ట్ వీడియోలో తిను నాకు ఇంటర్వ్యూ చేసింది కదా, ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, బిగ్ బాస్ రెవెన్యూ గురించి. ఈ వీడియోలో నేను ఇంటర్వ్యూ కాదు కానీ నేను కంప్లీట్లీ న్యూ టు దిస్ కాన్సెప్ట్. సో నాకేమైనా క్వశ్చన్స్ వస్తే మీరు ఎలాగో మెసేజ్ చేస్తారు, మెసేజ్ చేయండి, తను కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లేకపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడుతుంది. సో ఇన్స్టాగ్రామ్లో తనకు మెసేజ్ చేసినా, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా అక్కడ అడగండి. నాకు కూడా ఏమైనా ఈ వీడియోలో తను చెప్పినప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినా నేను అడుగుతాను. సో మీకు కొంచెం క్లారిఫికేషన్ వస్తుంది అనుకుంటున్నా, అంతే. మధ్యలో నేను ఇంటరప్ట్ చేస్తాను, అందుకే అంతే. ఓకే, ఫస్ట్ ఇంటరప్ట్ చేస్తా. అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి, ఎందుకు ఎక్కువ హడావిడి చేస్తున్నారు దీని మీద యూట్యూబ్లో? అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే మనం ఏంటంటే నార్మల్గా ఫాస్టింగ్ అంటేనే ఏంటి అంటే నార్మల్గా ఫాస్టింగ్ అంటేనే ఏంటి అంటే మనకి ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ అంటే ఏంటి, మనం కొన్ని అవర్స్ ఏదో ఒక ఫుడ్ మాత్రం తీసుకోము, అంటే ఫుడ్ ఫీడింగ్ అనేది మన బాడీకి ఉండదు. ఆ టైంలో మనం ఫాస్టింగ్లో ఉంటాం. సో ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మన బాడీలో ఆటోమేటిక్గా క్లీనింగ్ అండ్ రిపేరింగ్ జరుగుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా అన్నీ ఉంటాయి కదా. సో చెప్తున్నాను ఏంటంటే మన బాడీలో ఎలా గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మన బాడీని క్లీన్ చేసేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మనం చూసుకుంటే మనం డైలీ ఏం చేస్తాం, మన బాడీ వాష్ చేసుకోవడానికి మనం డైలీ స్నానం చేస్తాము. ఎలా చేస్తామో మనం ఫాస్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా అనేది పనిచేస్తుంది. అది ఏం చేస్తుంది అంటే బాడీని రిపేర్ చేస్తుంది, రిపేర్ అండ్ క్లీనింగ్ అనేది చేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫాస్టింగ్ ప్రాసెస్లో అందుకే ఉండమని చెప్తారు. అట్లీస్ట్ వీక్కి ఒక్కసారైనా ఫాస్టింగ్ చేయండి అని మన పెద్దవాళ్ళు చెప్పేది. అది ఫాస్టింగ్ కదా, మరి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే? సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే మనం కొన్ని అవర్స్ ఏం ఫుడ్ తీసుకోకుండా గ్యాప్ ఇవ్వడం అనమాట. ఇప్పుడు ఏంటంటే నేను ఫుడ్ తీసుకున్నా కొన్ని అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఫుడ్ తీసుకోవడం అంటే ఏంటి, ఒక ఫుడ్కి మధ్యలో చాలా గ్యాప్ అనేది వస్తుంది. దాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని అంటారు అనమాట. ఇందులో మళ్ళీ టైప్స్ ఉన్నాయా? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో అయితే నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. విండోస్ అంటారు అనమాట. విండోస్ ఏంటి అంటే 12/12 విండో, 14/10 విండో, 16/8 విండో అని ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నేనైతే చెప్తున్నా క్లియర్గా, నేనేమైతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ చేశానో అవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా నేనైతే మాత్రం 16/8 విండో ఫాలో అయ్యాను ఫస్ట్ నుంచి. అండ్ కానీ అదేంటంటే అందరూ ఇమీడియట్గా అదే 16/8 చేయాలంటే చాలా కష్టం. 16/8 ముందు చెప్తా. 12/12, 14/10, 16/8 గురించి నేను విండోస్ గురించి చెప్తా. 12/12 అంటే 12 hours ఫాస్టింగ్ ఉంటాం, కంప్లీట్గా 12 hours ఫాస్టింగ్. ఏం ఫుడ్ తీసుకోము, సాలిడ్ అనేది తీసుకోము ఇంటేక్. సో లిక్విడ్స్ తీసుకోవచ్చు. లిక్విడ్స్ అంటే జ్యూసెస్ అట్లాంటివి కాదు, ఈవెన్ కోకోనట్ వాటర్ కానీ లేదా నార్మల్ హాట్ వాటర్ కానీ ఇలా డిటాక్స్ వాటర్ కానీ అట్లా తీసుకోవచ్చు. అంతేగాని ఓకే లిక్విడ్ తీసుకోవచ్చు కదా అని జ్యూస్ అయితే డిటాక్స్ వాటర్ అంటే ఏంటి? డీటాక్స్ వాటర్ అంటే ఏం లేదు, మన హాట్ వాటర్ లేదు, ఇంకా మనకు కొంచెం ఓపిక ఉన్నింది అనుకో మార్నింగ్ కానీ ఎప్పుడైనా మనం లేచేటప్పుడు తాగుతాం కదా. అంటే దాల్చిన చెక్క ఉంటుంది కదా, దాల్చిన చెక్క, జీలకర్ర రెండు కూడా హాట్ వాటర్లో వేసి బాయిల్ చేసి ఫిల్టర్ చేసుకున్న వాటర్ తాగితే అట్లా డిటాక్స్ వాటర్స్ చాలా ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే లెమన్ హనీ ఈ రెండు కూడా హాట్ వాటర్లో వేసుకొని తాగుతారు. అది కూడా డీటాక్స్ వాటర్. డీటాక్స్ వాటర్ అంటే ఏంటంటే ఫస్ట్ మన బాడీకి డైరెక్ట్గా ఏది కూడా ఫుడ్ ఇవ్వకూడదు.
ఫుడ్ ఇంటేక్ అవ్వకుండా డిటాక్స్ వాటర్ ఈవెన్ మార్నింగ్ లెగిసిన వెంటనే కూడా మనం అదే తాగాలి. అండ్ ఆఫ్టర్ మీరు ఫుడ్ తీసుకోవాలనే పీరియడ్ ఉంటుంది కదా, ఆ డ్యూరేషన్లో కూడా మీరు అవి తాగొచ్చు, నో ప్రాబ్లం. బట్ అలా అని జ్యూసెస్ అయితే తాగద్దు. ఓకే, నేను ఇప్పుడు విండోస్ గురించి అయితే చెప్తాను. ఇప్పుడు ఏంటంటే 12/12 విండో అంటే 12 అవర్స్ కంప్లీట్గా ఫాస్టింగ్ ఉంటాము. రిమైనింగ్ 12 అవర్స్ మనం ఏదైనా తీసుకోవచ్చు, ఇంటెక్ ఏదైనా తీసుకోవచ్చు. అంటే స్టార్టింగ్ చెప్తున్నా, మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయగానే మనం అమ్మో అంటే అది కైండ్ ఆఫ్ డైట్ కదా. సో డైట్ చేసేటప్పుడు ఏమనుకుంటాం, అమ్మో నేను ఈ ఫుడ్ అన్ని ఫుడ్స్ అందరూ ఏంటంటే సడన్గా డైట్కి షిఫ్ట్ అవ్వగానే ఈ కొన్ని ఫుడ్స్ మానేయాలి అని చెప్పి అంటారు కదా. సో ఇమీడియట్గా మనం ఆ ఫుడ్స్ని అయితే మానేయలేం. ఈవెన్ నేను కూడా అస్సలు మానలేకపోయాను, నాకు టైం పట్టింది. అంటే ఫుడ్ ఇప్పుడు బిర్యానీ అంటే ఆమె ఫుడ్, నేను చాలా ఫుడ్డీ. సో ఇమీడియట్గా నేను మానేలేను. సో నేను ఏం చేశానంటే మెల్లిమెల్లిగా నేను ఆ చేస్తున్న ప్రాసెస్లో ఫుడ్ నుంచి నార్మల్ ఫుడ్ నుంచి జంక్ ఫుడ్ నుంచి నెమ్మదిగా జంప్ అయ్యి హెల్దీ ఫుడ్కి అయితే కన్వర్ట్ అయ్యాను. అదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 12 అవర్స్ టైంలో మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 to 3 times మాత్రమే తీసుకోవాలి. 12 అవర్స్ ఫాస్టింగ్, 12 అవర్స్ ఏమైనా తినచ్చు కదా అని చెప్పేసి 12 అవర్స్ కూడా మీరు కంటిన్యూగా మన నోరుకి అయితే మాత్రం పని చెప్పకూడదు. నాకు డౌట్, నువ్వు 12 అవర్స్ ఫాస్టింగ్ అన్నావు, 12 అవర్స్ 2 to 3 times తినొచ్చు అన్నావు కదా. అసలు 12 అవర్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి, అది చెప్తావు. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, టైం బ్రేక్ఫాస్ట్ ఓకే నార్మల్గా యూజువల్గా అందరు చేసేది 10 o'clock. సో 10 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఏ ఫుడ్ అయినా తీసుకుంటారు కదా సాలిడ్. సో ఇమీడియట్గా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 12/12 చేసే వాళ్ళు ఆల్మోస్ట్ ఎవరు హెల్దీ ఫుడ్ అంటే నార్మల్గా ఏంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు, లైక్ ఇడ్లీ దోశ అట్లా తీసుకుంటారు కదా. సో అది తీసుకున్న తర్వాత అది 10 o'clockకి మీరు తీసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, ఇమీడియట్గా ఒక 2 to 3 hours అయినా గ్యాప్ ఇస్తారు కదా లంచ్కి. సో సెకండ్ మీల్ అనేది అక్కడ అవుతుంది. లంచ్లో మీరు ఏదో సాలిడ్ ఫుడ్ తీసుకొని ఉంటారు. అప్పుడు మీకు నెక్స్ట్ ఏంటి 10 నుంచి మీకు ఎంతవరకు ఉన్నింది టైమ్, 10 నుంచి 10. సో మీరు 10 నుంచి 10 వరకు 12 hours టైం పీరియడ్ కదా. సో 10కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తే 10కి ఎండ్ అయిపోవాలి. మీ నైట్ ఫుడ్ 10కి ఎండ్ అయిపోవాలి. 10కి ఎండ్ అయిపోయి ఆ తర్వాత మీకు ఆకలి అయినవండి ఏది వేసినా కానీ మీరు ఫుడ్ అనేది తీసుకోకూడదు. ఈవెన్ మీరు ఒక బాదం కానీ జీడిపప్పు కానీ తీసుకున్నా కూడా అది సాలిడ్లానే ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు ఆ ప్రాసెస్ని క్యాన్సిల్ మీరు తప్పు చేస్తున్నట్టే. సో 10 నుంచి 10 వరకు చేసేది మీరు ఏంటంటే ఆ టైంలో మీరు ఫుడ్ తీసుకుంటారు. తీసుకునేది కూడా 2 to 3 times తీసుకోండి. కంటిన్యూగా తీసుకోమని అయితే నేను చెప్పను, నేనే కాదు ఎవరు సజెస్ట్ చేయరు. 2 to 3 times మనం తింటేనే మంచిది. రిమైనింగ్ టైం అంతా కూడా మీరు గ్యాప్ ఇస్తూ ఉండాలి మన బాడీకి, మన నోటికి కూడా మనం లాక్ చేస్తే ఆ టైంలో మీకు డైజెషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు 12/12 విండో అంటే 10 గంటలకి 10 AM నేను బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తే నా విండో మళ్ళీ నైట్ 10 గంటలకి ఎండ్ అవుతుంది. సో ఆ 12 గంటల్లో 2 సార్లు 3 సార్లు ఇంటేక్ తీసుకోవాలి ఫుడ్. తర్వాత నైట్ 10 PM నుంచి మార్నింగ్ 10 AM వరకు ఏమీ సాలిడ్స్ తీసుకోకూడదు, వాటరే తీసుకోవాలి. ఇప్పుడు నాలంటాడు ఎవడో టీ కాఫీలో ఎవరు ఉంటాడు, టీ కాఫీ తాగొచ్చా? ఇది నేను రిమైనింగ్ విండోస్ అయిపోయాక చెప్పేస్తాను. సో 12/12 నెక్స్ట్ విండో 12/12 ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సేమ్ ఇలానే 14/10 14/10లో ఏం జరుగుతుంది, 14 hours కంప్లీట్ ఫాస్టింగ్ అంటే 2 hours ఫాస్టింగ్ పీరియడ్ పెరిగింది. అండ్ మీరు ఏం చేస్తారు 10 hours మాత్రమే ఈటింగ్ విండో ఉంటుంది. ఈటింగ్ విండోలో ఇప్పుడు మీరు 10కి స్టార్ట్ చేస్తారు అనుకోండి, 8కి క్లోజ్ అయిపోద్ది మీ ఫుడ్. సో మీకు 10కి స్టార్ట్ చేసినప్పుడు 8కి క్లోజ్ అయిపోతే మీరు అప్పుడు ఏం చేస్తారు, ఆ 10 to 8 పీరియడ్లోనే మీరు ఫుడ్ ఇంటేక్ తీసుకుంటారు. అది 2 meal తీసుకుంటారా 3 meal తీసుకుంటారా మీ ఇష్టం. బట్ బిఫోర్ 8కి క్లోజ్ అయిపోయేటప్పుడు నేను ఇది ఒక్క సజెషన్ అయితే ఇస్తాను. 8 o'clockకి మీరు ఫుడ్ క్లోజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నైట్ టైం ఫుడ్ ఇంటేక్ తీసుకున్నప్పుడు చాలా లైట్ ఫుడ్ అయితే తీసుకోవాలి. అది లైక్ మీరు పెసరట్టు తీసుకుంటారా, రాగి దోశ తీసుకుంటారా, లేదా మల్టీగ్రెయిన్ చపాతీ తీసుకుంటారు, అది మీ విష్. బట్ కానీ లైట్ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్ అయితే తీసుకోవాలి. లేదా చనా ఇట్లా సలాడ్స్ ఉంటాయి కదా, చనా సలాడ్ కానీ లేదా వెజిటేబుల్ సలాడ్ కానీ ఇట్లా తీసుకుంటే చాలా మంచిది. బెటర్ టు మనం ఏంటంటే అది కార్బ్స్ అనేవి తగ్గిస్తే నైట్ టైం ఇవి కార్బ్స్ చాలా మంచిది. కార్బ్స్ ప్రోటీన్స్ ఏవో మాట్లాడతారు కదా మీరు, అవి కూడా నేను చెప్తాను. అది నా డౌట్ ఉంది. దానికంటే ముందు విండోస్ నాకు క్లియర్ అయిపోతే ఇప్పుడు 14/10 చెప్పావు కదా, నువ్వు 14/10 చేసావా? 14/10 చేయలేదు, నేను చెప్పాను కదా ముందు వీడియోలో చెప్పినట్టు 16/8 చేశాను. 16/8 అంటే ఏం లేదు, 16 నేను చెప్తా 16 hours ఫాస్టింగ్, 8 hours మనకి విండో ఓపెన్ అవుతుంది.
10 గంటలకి మనము స్టార్ట్ చేస్తే 6కి 6కి షాప్ మూసేయాలి. సో ఎస్ 6కి మన నోటికి లాక్ చేసేయాలి. సో నేను సో 3 మీల్స్ తినలేము ఇంకా ఆబ్వియస్గా 2 మీల్స్ తినగలం. ఆబ్వియస్గా మనం మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 12/12 చేసేటప్పుడు 3 మీల్స్ తింటారు. ఎందుకంటే స్టార్టింగ్ ఇమీడియట్గా ఎవరు ఫుడ్ మానేయండి అలవాటు ఉన్న వాళ్ళు మానడం చాలా కష్టం. సో 12/12 చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక 15 డేస్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే 14/10 చేయండి. అదొక 15 డేస్ పెట్టుకోండి. సో మీకు ఏమవుతుందంటే ఫస్ట్ మీ బాడీకి అలవాటు అవుతుంది. ఓకే ఇన్ని అవర్స్ నేను ఫాస్టింగ్లో ఉండగలుగుతున్నాను అనే ఒక క్లారిటీ మీకు వచ్చిన తర్వాత నెక్స్ట్ మెల్లిగా 16/8కి జంప్ అయితే బెస్ట్ అని నా ఫీల్. నువ్వు అలాగే చేసావా? నేనైతే మాత్రం 16/8 చేశాను. ఎందుకు చేశాను అనేది కూడా నేను చెప్తాను. అండ్ ఇది అర్థమైంది కదా, 16/8 పీరియడ్ 16 అవర్స్ ఫాస్టింగ్ ఉంటారు, 8 అవర్స్ మాత్రమే తింటారు. నేనైతే 10 to 6 10 o'clockకి తినేదాన్ని. నేను 10 o'clock కూడా ఏదో హెల్తీ ఫుడ్ ఇది అదని ఫస్ట్ అయితే పెట్టుకోలేదు. నా మైండ్లో మెంటల్గా నేను ఫిక్స్ అయ్యాను, ఫస్ట్ నేను ఈ ప్రాసెస్ అలవాటు చేసుకోవాలి అని అయితే నేను ఫిక్స్ అయ్యాను. సో అప్పుడు ఏం చేశాను, మార్నింగ్ లైక్ నార్మల్ అందరూ తిన్నట్టే ఇడ్లీ తినేదాన్ని, దోశ తినేదాన్ని, పూరి తినేదాన్ని, ఇట్లా బ్రేక్ఫాస్ట్. కానీ అంతకన్నా ముందు ఒక డీటాక్స్ వాటర్, ఇప్పుడు మీకు చెప్పాను కదా, హాట్ వాటర్ అట్లా తీసుకొని ఒక పావు గంట హాఫ్ అన్ అవర్ అయ్యాక నేను ఫుడ్ అయితే తీసుకునేదాన్ని బ్రేక్ఫాస్ట్. అది అయిపోయాక నేను అసలు ఏం తీసుకునేదాన్ని కాదు, మధ్యలో హాట్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ తీసుకునేదాన్ని. సో మళ్ళీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత ఈ పీరియడ్ ఉంటుంది కదా, ఐ మీన్ నా పీరియడ్ 10 to 6 ఈ పీరియడ్ గ్యాప్లోనే మీరు ఏం చేయాలంటే 2 to 3 లీటర్స్ వాటర్ తాగినట్టయితే చూసుకోండి. మన బాడీకి వాటర్ కంటెంట్ అనేది చాలా అవసరం. సో 2 to 3 లీటర్స్ వాటర్ కూడా తీసుకోండి. అండ్ 6 o'clockకి నేను ఎండ్ చేసేసాను. సో స్టార్టింగ్లో నేను చేసేటప్పుడు 6 o'clockకి ఎలా అంటే నాకు ఫస్ట్ సాలిడ్ అలవాటు. సో నేను సడన్గా కంప్లీట్గా నేను మారిపోయి ఈ దోశలు లేదా చపాతీలు తినేసి ఉండిపోవాలంటే నా వల్ల కాలేదు. సో నేను అసలు అలా కూడా పెట్టుకోలేదు. ఫస్ట్ నేను ఏం చేశాను అంటే రైస్ తినేదాన్ని. సో రైస్ అంటే నాకు ఖచ్చితంగా రైస్ పడాల్సిందే. సో రైస్ తీసుకునేదాన్ని, కర్రీస్ తీసుకునేదాన్ని. సో 6 o'clock కల్లా మాత్రం ఎండ్ చేసేసాను. అంటే 5:30కి స్టార్ట్ చేసేదాన్ని, 6కి క్లోజ్ చేసేసాను. ఇంకా 6 తర్వాత నాకు ఆకలేసినా ఏం వేసినా వాటర్ తాగేదాన్ని తప్ప అంతకుమించి ఏం చేయలేదు. సో ఇదే విండోస్ అనమాట, 12/12, 14/10, 16/8. మీకు కానీ నిజంగా ఓపిక ఉన్నింది అంటే 16/8 స్టార్ట్ చేయండి, చేయగలము అంటే. లేదు అంటే మాత్రం నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే 12/12 పీరియడ్ 15 డేస్ చేయండి, 14/10 ఇంకొక 15 డేస్ చేయండి, 16/8కి మెల్లిగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరే కన్వర్ట్ అయిపోతారు. బట్ 16/8 అనేది మనకి ఫాస్టింగ్కి బాగా, మన వెయిట్ లాస్కి చాలా వర్క్ అవుతుంది. ఇది బాగా పనిచేస్తుంది, నాకైతే పనిచేసింది. నేను అలా చేయడం వల్లే 3 monthsలో అయితే మాత్రం 13 kgs తగ్గాను. ఓకే, ఇప్పుడు ఈ విండోస్ కాన్సెప్ట్ ఓకే. ఈ విండోస్లో ఇప్పుడు 16/8 ఆ 8 మీకు విండో ఓపెన్ అయింది. ఆ అందులో 2 times ఫుడ్ తీసుకున్నాను. మెయిన్గా మనకు కావాల్సింది, నాలాంటికి తెలియాల్సింది ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి. అండ్ మీరు కొన్ని పదాలు మాట్లాడుతున్నారు, కార్బ్స్, ప్రోటీను, ఇంకేమో మాట్లాడారు, ఫ్యాటు, విటమిన్, ఫైబరు, ఏంది ఇవి పంచాయతీ ఏంది, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఆ ఫుడ్లో ఇవి ఉంటాయా, అసలు ఎందుకు ఇవి తీసుకోవాలి, కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా చెప్పండి. ఓకే, ఏంటంటే మనం ఫుడ్ నేను చెప్పాను కదా, ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు ఈ రూల్స్ ఏం ఫాలో అవ్వలేదు. ప్రోటీన్ తీసుకోవాలి, కార్బ్స్ తీసుకోవాలి, ఇట్లా ఏం కాదు. ఒక 15 days అయితే మాత్రం నాకు నచ్చిన ఫుడ్ నేనైతే తీసుకున్నా. కానీ తర్వాత మెల్లిమెల్లిగా మనకి మన మైండ్ అనేది కొంచెం అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు నేను 16/8 తింటున్నాను కదా, సో 2 meals తింటున్నాను కదా, నేను హెల్దీ ఫుడ్ తింటున్నానా లేదా అనే ఆటోమేటిక్గా మన థాట్ ప్రాసెస్కి అదొక క్వశ్చన్ పడుతుంది. నేను కరెక్ట్గా మంచి ఫుడ్ తీసుకుంటున్నానా లేదా, తినింది మళ్ళీ 2 times. ఒక్కొక్కసారి అయితే నేను వన్ టైమే తినేదాన్ని 16/8లో కూడా. సో అలా తింటున్నప్పుడు నాకు అనిపించింది, నేను హెల్తీ ఫుడ్ తింటున్నానా లేదా, నేను ఏదో ఫుడ్ తినేస్తున్నానో అది తినడం మంచిదా కానే కాదు. జంక్ ఫుడ్ కానీ ఇట్లాంటి ఫుడ్ కానీ మనం తగ్గించాలి. ఏంటంటే నేను 15 days తర్వాత ఏం అలవాటు చేసుకున్నా అంటే, మార్నింగ్ డీటాక్స్ వాటర్ తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ టైంలో ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండ్ ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకునేది. అదే చెప్తా, ప్రోటీన్ ఫుడ్ అంటే ఏంటి అంటే ప్రోటీన్ ఫుడ్ అంటే ఎగ్ మీకు ఐడియా ఉంటుంది కదా, ఎగ్లో నాన్ వెజ్లో చెప్తున్నా, ఎగ్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. అండ్ చికెన్ అండ్ మటన్. సో ఇంకా మనకి ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ చాలా రిచ్గా ఉండేది
నాన్ వెజ్లో అయితే ఇవి 3 అంటే ఎక్కువ నేను తీసుకునేవి అయితే ఇవి. బట్ బ్రేక్ఫాస్ట్లో చికెన్ మటన్ తినలేరు కదా. సో బ్రేక్ఫాస్ట్లో తినలేము కదా. సో ప్రోటీన్ ఫుడ్లో బ్రేక్ఫాస్ట్లో మనం ఆమ్లెట్ తీసుకోవచ్చు. లైట్ అదే చెప్తున్నా, బ్రేక్ఫాస్ట్లో ఆమ్లెట్ తీసుకోవచ్చు, లేదా కొంచెం నెయ్యి అట్లా వేసుకొని ఆమ్లెట్ వేసుకోవచ్చు. లేదు అంటే బాయిల్డ్ ఎగ్ తీసుకోండి, చాలా మంచిది హెల్త్కి. ఫైబర్ ఫుడ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మన వెజిటేబుల్స్ ఉంటాయి కదా, క్యారెట్ అని కానీ ఇది కానీ జ్యూసెస్ ఉంటాయి కదా, అందులో షుగర్ వేసుకోకుండా తాగగలిగితే మీరు వెజిటేబుల్ జ్యూస్ తాగొచ్చు. ఓట్స్ తినొచ్చు. లేదు అంటే వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. అండ్ ఓట్స్లో ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కార్బ్స్ కూడా ఉంటాయి, కార్బ్స్ తక్కువ ఉంటాయి, బట్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉంటే మనం ఓట్స్ తీసుకునేటప్పుడు మనకి బాడీ కడుపులో అనేది చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకు కొంచెం టైం ఇస్తుంది, మనకి నెక్స్ట్ ఆకలి వేయడానికి. మనం ఆల్రెడీ ఫాస్టింగ్ డైట్ చేయాలని అనుకుంటున్నాం కదా, అంటే మనకి ఇంకొక ఫుడ్ ఆకలి అవ్వాలి అంటే మనం కొంచెం ఏమవ్వాలి, మనం కొంచెం ఆకలి పుట్టాలి, ఆకలి తగ్గాలి అంటే ఇలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, అంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. లైక్ వెజిటేబుల్స్ కానీ ఓట్స్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే చాలా మంచిది. అండ్ లైక్ అది నువ్వు ఎక్కువగా ఏం తిన్నావు, ఒక 2-3 ఐటమ్స్ చెప్తే. నేను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లో అయితే మాత్రం ఓట్స్ ఎక్కువ, ఓట్స్ చాలా నేను ఓట్స్లో ఏంటంటే ఓట్స్ కూడా చాలా మంది అంత త్వరగా తాగలేరు కదా, తినలేరు కదా. నేనైతే మజ్జిగ, బట్ రాగి జావ కూడా ఏదో తాగినట్టు చెప్తాను, మజ్జిగ కూడా వేసుకొని ఓట్స్ బాగా ఎక్కువ ఓట్స్ తీసుకున్నా. అండ్ సెకండ్ ఏంటంటే ఇదే చెప్పారు కదా రాగి జావ కూడా ఎక్కువ, కానీ కాకపోతే నేను ఎందుకు అది కొంతమందికి చెప్పట్లేదు అంటే కొంతమందికి అది హీట్ చేస్తుంది. సో నేనైతే మాత్రం రాగి జావ తీసుకున్నాను, ఓట్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా మనము బాదం ఇవన్నీ ఉంటాయి కదా, ఏంటి నట్స్ తీసుకొని నట్స్ని మనము ఓట్స్లో వేసి నైట్ అంతా మనము అదే మిల్క్ వేసి నట్స్ మిల్క్ అండ్ తర్వాత అందులో ఓట్స్ వేసి నైట్ అంతా మనము అది మిక్స్ చేసి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెడితే అది మార్నింగ్ తీసుకుంటే చాలా చాలా మంచిది, చాలా బాగా హెల్ప్ అవుతుంది మన బాడీకి. సో ఇలాంటి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇదంతా మంచి ఫుడ్, ఎందుకంటే వీటిలో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, సో గుడ్ ఫ్యాట్ కూడా ఉంటుంది అనమాట. లేదు నేను ఇడ్లీ తింటే ఏమవుతుందా? ఇడ్లీ కూడా చెప్తా, ఇడ్లీ కూడా మంచిదే. ఇప్పుడు కొంతమంది చేయలేరు, ఇడ్లీ తినాలి వాళ్ళకి అలవాటు ఉంటుంది, సో ఇడ్లీ తినచ్చు, కానీ ఇడ్లీ కూడా మనం లిమిటెడ్గా తినాలి, ఎందుకంటే ఇడ్లీలో షుగర్ కంటెంట్ ఉంటుంది. సో ఇడ్లీలో కూడా కైండ్ ఆఫ్ రైస్ ఉంటుంది కదా, రైస్లో కార్బ్స్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మనము కొంచెం 1 or 2 వరకే తీసుకోవాలి. ఇడ్లీ ఎక్కువ తీసుకుంటే కానీ అది ఫెర్మెంటెడ్ ఫుడ్ కాబట్టి కొంచెం బెటర్, ఎందుకంటే గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. బట్ కాకపోతే ఎక్కువ తీసుకోకూడదు, ఎక్కువ తీసుకుంటే మనకి గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అయిపోతుంది. సో ఫస్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్ టైప్ కాబట్టి ఓకే, సెకండ్ మీల్ కొంచెం గట్టిగా తినాలి కదా, అది ఎలాంటి తినాలి? మీరు సెకండ్ మీల్ తీసుకుంటారు కదా, అంటే ఇప్పుడు ఇంకొక మీల్ అంటే కొంతమంది 2 meals స్టాండ్ చేద్దాం అనుకుంటారు. సెకండ్ మీల్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు కొంతమంది చాలామంది చెప్తారు ఏంటంటే రైస్ మానేస్తారు, బట్ అది రైస్ మానేయడం అంటే మీరు ఏంటంటే ఆ ప్లేస్లో ఇంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానీ ఏమైనా తీసుకోవచ్చు. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మిల్లెట్స్ కానీ, రాగులు కానీ, జొన్నలు కానీ ఇట్లాంటి ఫుడ్ తీసుకోవచ్చు. ఏంటది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే? కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే సపోజ్ ఇప్పుడు మన రైస్ ఉందనుకోండి, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే మన రైస్ తిన్నప్పుడు ఇమీడియట్గా మనం కొంచెం తింటే రైస్ ఫిల్ అవ్వదు, ఇంకా తినాలి అనిపిస్తుంది. ఎందుకంటే మన బాడీలో డైరెక్ట్గా అది బ్లడ్ సెల్స్లోకి వెళ్ళి గ్లూకోజ్లా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో మనకి ఏంటంటే కొంచెం మనకి ఇంకా ఇంటే కావాలి అన్నట్టే అనిపిస్తుంది ఏంటి రైస్ తీసుకున్నప్పుడు. అందుకే ఎవరైనా చూడండి రైస్ ఇంత తీసుకుంటే సరిపోదు, వాళ్ళు కొంచెమైనా మినిమం ఎంత ఉండాలి. సో మనం ఆపలేము, ఎందుకు అంటే అవి త్వరగా ఇదైపోతాయి, అంటే గ్లూకోజ్ లెవెల్స్ని పెంచేస్తే బ్లడ్ సెల్స్కి రీచ్ అయిపోతాయి. సో అందుకని మనం సింపుల్ కార్బోహైడ్రేట్స్ని తక్కువ తీసుకోవాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఇప్పుడు మిల్లెట్స్ అవి ఉన్నాయనుకోండి, అందులో ఏంటంటే ఫైబర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. దానివల్ల మనం కొంచెం తీసుకునేసరికి స్టమక్ ఫిల్ అయిపోతుంది. సో మనం ఇంకా ఎక్కువ ఎంత మంచి కర్రీ ఉన్నా ఏమున్నా కానీ ఇంకా తినాలి అన్నట్టయితే అనిపిస్తుంది. చపాతీ మంచి క్వశ్చన్. చపాతీ ఉన్నింది కదా, ఇప్పుడు నార్మల్గా అందరూ ఏం చెప్తారు, అబ్బా రైస్ మానేద్దాము మన వెయిట్ లాస్ అవ్వడానికి, రైస్ మానేసి చపాతీ అయితే తీసుకుందాం అనుకుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే చపాతీలో కూడా సేమ్ కార్బోహైడ్రేట్సే ఉంటాయి. బట్ ఇప్పుడు రైస్ అనేది 100% కొంచెం మంచిది కాదనుకోండి,
అందులో 99% కొంచెం అంటే 1% బెటర్ మాత్రమే ఈ చపాతీ అనమాట. సో ఏంటంటే చపాతీలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మీరు చపాతీ తినేది కూడా ఎవరైనా ఒకటితో సరిపెట్టుకోరు కదా, మినిమం 2-3 అయితే తింటారు. అవి తినడం కూడా ఈక్వల్ టు రైసే. సో నేనైతే చపాతీని సజెస్ట్ చేయను. చపాతీ ప్లేస్లో మీరు మల్టీగ్రెయిన్ చపాతీ అని ఉంటుంది. మల్టీగ్రెయిన్ చపాతీలో ఇంక్లూడ్ ఏముంటాయి, రాగి ఉంటుంది, చనా ఉంటుంది. చనా అనేది ఫుల్ ప్రోటీన్, రిచ్ ప్రోటీన్ అనమాట. చనాపిండి, చనా అంటే చనాపిండి, అందులో మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది. సో గ్యాస్ ప్రాబ్లం లేని వాళ్ళు మీరు లంచ్ టైంలో తీసుకోవచ్చు, నైట్ టైంలో అయితే ప్రిఫర్ చేయొద్దు. చనాపిండి సత్తు అంటారు కదా, బ్లాక్ చనా అంటారు కదా, అది కూడా చాలా మంచిది. సో అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. అండ్ స్వీట్ కార్న్, ఇవన్నీ స్వీట్ కార్న్ ఇది ఉంటుంది కదా పిండి. సో అవన్నీ ఇంక్లూడ్ అయ్యి మన మల్టీగ్రెయిన్లో ఉంటాయి. మల్టీగ్రెయిన్లో మల్టిపుల్ గ్రెయిన్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉండడం, గోధుమ పిండి కూడా ఉంటుంది. సో దాంతో పాటుగా ఇంకా ఎక్స్ట్రా ఇవన్నీ యాడ్ అయి ఉంటాయి. యాడ్ అయి ఉండడం అంటే ఏవన్నీ అంటే చనాపిండి, రాగిళ్ళని ఇవన్నీ యాడ్ అయి ఉండడం వల్ల, రాగి అయితే ఉండదు, చనాపిండి ఉంటుంది, ఓట్స్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ స్వీట్ కార్న్ ఉంటుంది పిండి. నా డౌట్ అర్థమైంది. ఇప్పుడు మనం ఈ బోల్డ్ చెప్పేస్తున్నాం కదా, నేను లిస్ట్ అవుట్ చేసి అడిగితే దానికి చెప్పి వెజ్ అండ్ నాన్ వెజ్ వాళ్ళకి హెల్ప్ అవుద్ది. సో ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది, ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, కార్బ్స్ తక్కువ తీసుకోవాలి, మొత్తం ఆపద్దు తక్కువ తీసుకోవాలి, కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోమంటున్నావు. నేను కార్బ్స్ ఎందుకు ఆపద్దు అంటున్నానంటే మన బ్రెయిన్కి కార్బ్స్ అనేవి చాలా అవసరం. ఎందుకంటే నువ్వు సడన్గా కార్బ్స్ ఆపేసావు. ఇప్పుడు మన బాడీకి, హ్యూమన్ బాడీకి అవసరం కార్బోహైడ్రేట్స్, మనం ఫస్ట్ నుంచి అలవాటు. సడన్గా మనం ఆపేసాం అనుకో, సడన్గా వీక్ అయిపోతాం. ప్రోటీన్, ఫైబర్ తిన్నంత మాత్రం మనకి ఏం ఎనర్జీగా అనిపించదు కదా. సో మనకు అలవాటు అయిపోయిన ఫుడ్ కార్బోహైడ్రేట్, రైస్ అలాంటివి కాబట్టి అవి మనకేమనిపిస్తుంది అంటే అది కంప్లీట్గా తీసుకోవడం మానేస్తే వీక్ అయిపోయి ఏదోలా మనమే అబ్బా ఈ డైట్ చేయాలా, అవసరమా, మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు చేస్తున్నప్పుడు. సో మీరు ఎంతో కొంత కార్బ్స్ తీసుకున్నారనుకోండి, మీకు ఎలా ఉంటుంది అంటే కడుపు ఫీలింగ్గా ఉంటుంది, హ్యాపీగా డైట్ కూడా మీరు చేయొచ్చు. సరే, ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్లో వెజ్ వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ ఏమి తీసుకోవచ్చు, నాన్ వెజ్ వాళ్ళు ఏమి తీసుకోవచ్చో చెప్పు. ఓకే, వెజ్ వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ అయితే మాత్రం పన్నీర్, స్వీట్ కార్న్ తెలుసు కదా, అండ్ తర్వాత అన్నిటికన్నా మంచి ప్రోటీన్ మష్రూమ్. ఇంకా మష్రూమ్లో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. అండ్ చెప్తా, పప్పుల్లో పెసరపప్పు, మూంగ్ దాల్ తెలుసు కదా, మూంగ్ దాల్లో అయితే చాలా ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది. అండ్ చాలా మంచిది కూడా, అండ్ చలవ కూడా చేస్తుంది. కందిపప్పులో కూడా ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మినపప్పు ఉంది కదా, మినపప్పు కూడా తీసుకోవచ్చు. మినపప్పులో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, 19% ఎంతో ఉంటుంది ప్రోటీన్. బట్ ఇంకా దాంట్లో ఏంటంటే కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్. సో నేను మినపప్పుని సజెస్ట్ చేస్తాను, బట్ కొంచెం తక్కువ లిమిటెడ్లో తీసుకుంటే మంచిదని. పీనట్స్ కూడా చాలా మంచిది. పీనట్స్ ఏంటంటే ప్రోటీన్ హెవీగా ఉంటుంది అండ్ గుడ్ ఫ్యాట్ కూడా ఉంటుంది పీనట్స్లో. కాకపోతే ఏంటంటే మన థైరాయిడ్ ఉన్న వాళ్ళు పీనట్స్ తీసుకోకుండా ఉంటే మంచిది. ఒకవేళ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పీనట్స్ ఇష్టం ఉంటే వాళ్ళు పీనట్స్ని ఫ్రై చేసి తీసుకోండి. ఓకే, డైరెక్ట్గా అయితే ఇంటెక్ తీసుకోవద్దు. ఇప్పుడు వెజ్, నాన్ వెజ్లో అయితే చికెన్, ఎగ్, మటన్. నాకు తెలిసిన ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయితే నేను మటన్లో ఎక్కువ ప్రోటీనా, చికెన్లో ఎక్కువ ప్రోటీనా? నేనైతే చెప్పేది చికెన్లోనే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, మటన్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, బట్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. చేప, ఫిష్లో ఏంటంటే ఫిష్లో ఏం ప్రోటీన్ అని కాదు, యాక్చువల్గా ఫిష్లో ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అందులో అది దేనికి హెల్ప్ అవుతుంది అంటే గుడ్ ఫ్యాట్ని ఇస్తుంది. అసలు నేను ఇందాక నుంచి గుడ్ ఫ్యాట్ అన్నారు కదా, ఏంటి ఫ్యాటే ఉండద్దు అంటారు, మళ్ళీ గుడ్ ఫ్యాట్ తీసుకోమని చెప్తున్నారు ఏంటి అని అంటారు కదా. గుడ్ ఫ్యాట్ ఎప్పుడు కూడా మన బాడీలోకి ఎప్పుడైనా మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఇవి ఫ్లాక్స్ సీడ్స్ కానీ, చేప కానీ, లేదా చియా సీడ్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలోకి గుడ్ బ్యాక్టీరియా లెవెల్స్ పెరుగుతాయి. గుడ్ ఫ్యాట్ అనేది లోపలికి బాడీలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఆల్రెడీ పేరుకుపోయిన బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది కదా, మన కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, దాంతో ఈ గుడ్ ఫ్యాట్ వెళ్ళి ఫైట్ చేస్తుంది. ఇప్పుడు మనం గోడని వెళ్ళి ఏదన్నా దాన్ని కొడతా ఉంటాం కదా, అది ఏదైనా దాన్ని కొడతా ఉంటే అది ఎలా పగులుతూ ఉంటుంది, మెల్లిమెల్లిగా ఏదైనా అవుతుందో సేమ్ అలాగే ఈ గుడ్ ఫ్యాట్ అనేది బ్యాడ్ ఫ్యాట్తో ఫైట్ చేసి దాన్ని బర్న్ చేస్తూ ఉంటుంది ఆ ఫ్యాట్ని. సో అందుకని మన గుడ్ ఫ్యాట్ ఇంటేక్ తీసుకోమని చెప్తారు. ఇప్పుడు అందుకే చాలామంది మీరు సెలబ్రిటీస్ చూసినట్లయితే మార్నింగ్ లేవగానే వాటర్లో ఏంటది మన ఆవు నెయ్యి ఉంటుంది కదా, అది తీసుకుంటూ ఉంటారు. అది ఎందుకంటే గుడ్ ఫ్యాట్ అండ్ హెల్త్కి చాలా మంచిది, ఫ్యాట్ బర్నింగ్కి చాలా హెల్ప్. ఓకే, ఫైబర్లో ఏమొస్తాయి? 4 అయితే చెప్తా.
ఫైబర్లో అయితే ఓట్స్ చెప్పాను కదా, ఓట్స్ వస్తుంది. తర్వాత పెసరపప్పు చెప్తున్నా కదా, ఓట్స్ వస్తుంది. అండ్ తర్వాత మన పెసలు అంటారు కదా, పెసల్లో కూడా మంచిగా ఫైబర్ ఉంటుంది. అండ్ తర్వాత వెజిటేబుల్స్ ఉంటాయి చూసారా, చిక్కుడుకాయ, ఏవైతే మనకి పీచ్ అయితే వస్తుందో, ఐ మీన్ పీచ్ పదార్థం అంటారు కదా, పీచ్ ఐ మీన్ ఇప్పుడు ఏంటి ములంకాడ ఐడియా ఉంటుంది కదా, దానికి పీచ్ వస్తుంది కదా, బీరకాయ, చిక్కుడుకాయ, బెండకాయ, ఏది పీచ్ వచ్చిన ప్రతి ఐటమ్. ఫైబర్ లో చికెన్ అని పేరు ఏం చెప్పావా? లేదు చికెన్, నాకు చిక్కుడుకాయ బదులు చికెన్ అని వచ్చింది, క్యాన్సిల్ చేసుకోండి. చికెన్ ప్రోటీన్, చికెన్ ప్రోటీన్, చిక్కుడుగాయ అని చెప్పబోయి చికెన్. పీచ్ వచ్చే వెజిటేబుల్స్ అన్ని ఫైబర్ ఉంటదంట అలా అని చెప్పి ఇందాక ఒకటి అడిగా, పొటాటో కూడా పీచ్ వస్తుంది, తొక్క వస్తుంది కదా. ఏది పొటాటో మనం తీసేటప్పుడు ఎక్కడ వస్తుంది నీకు తొక్క వస్తుంది కదా, నువ్వు ములంకాడ తీసేటప్పుడు నీకు ఇట్లా పీచ్ వేరు తొక్క వేరు, పీచ్ వచ్చింది దాంట్లో ఫైబర్, తొక్క వచ్చింది. అడిగింది నాకు బాగా నచ్చింది. ఇప్పుడు వెజిటేబుల్స్ నేను చెప్తున్నా కదా, వెజిటేబుల్స్ అన్ని తీసుకోండి మంచి ఫైబర్ ఉంటుందని. ఫ్రూట్స్ లో కూడా ఉంటాయి కదా, ఇప్పుడు ఫ్రూట్స్ లో కూడా ఉంటుంది, కానీ ఫ్రూట్స్ లో ఏంటంటే కార్బ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైనా డైట్ చేద్దామా అనుకున్న వాళ్ళు నేను సజెస్ట్ చేసేది అంటే ఓవర్గా ఫ్రూట్స్ అయితే తీసుకోవద్దు. గోవా ఇలాంటివి తీసుకుంటే మంచిది, కానీ ఈ ఉంటాయి కదా ఏంటది యాపిల్, ఇలాంటి యాపిల్ అనేది ఒక్కటి తిని మీరు ఏం తీసుకోకపోతే ఫైన్, ఆ పూట లంచ్కి ఓన్లీ యాపిల్ ఒకటే తీసుకొని ఏం తీసుకోకపోతే ఫైన్, అన్నీ వస్తాయి. బట్ కాకపోతే యాపిల్ ఇంక్లూడ్ చేసి ఇంకా ఫుడ్ ఇంక్లూడ్ చేస్తే మనకు కార్బ్స్ అనేవి పెరిగిపోతాయి. అర్థమైందా? నెక్స్ట్ ఇంకోటి తిన్న అన్నారు కదా బంగాళదుంప, చాలామంది పొటాటో ఇష్టం ఉంటుంది, కానీ నేను ఏం చెప్తా అంటే పొటాటో కొంచెం తక్కువ తినమని చెప్తా వెజిటేబుల్లో. ఎందుకంటే పొటాటోలో ఉన్నంత కార్బ్స్ మామూలుగా ఇప్పుడు మైదా అనేది అస్సలు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఇంట్లో కొన్ని ఐటమ్స్ ఉండొద్దు. అదేంటంటే మైదా పిండి అనేది మీ ఇంట్లో లేకుండా చూసుకోండి. మైదా పిండి అనేది ఉండొద్దు, ఎందుకంటే మైదాలో చాలా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మీరు ఇంత తినిన దానికి కూడా ఎంత క్యాలరీస్ అనేవి మన బాడీలోకి వెళ్ళిపోతాయి. సో మైదాని తగ్గిస్తే బెటర్. అండ్ ఇప్పుడు బంగాళదుంప చూసుకుంటే బంగాళదుంపలో కూడా సేమ్ అంతే. అందుకే ఎప్పుడు కూడా పొటాటో తక్కువ తీసుకుంటే వీక్లీ వన్స్ తీసుకోండి. బట్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు కూడా నన్ను ఏం అనుకోవద్దు. బట్ పొటాటో అయితే మాత్రం కొంచెం తగ్గిస్తేనే బెటర్. ఓకే, సో నాకు బేసిక్గా ఇప్పుడు అర్థమైంది, నువ్వు 16/8 విండో ఫాలో అయ్యో, 3 నెలలు అదే ఫాలో అయ్యో, 3 నెలల్లో ఆ 8 అవర్స్ టైం ఫ్రేమ్లో 2 సార్లు ఇంటేక్ తీసుకున్నావు. ఆ 2 సార్లు కూడా ఎక్కువ ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ అండ్ కొంచెం కార్బ్స్. అలా ఏం లేదు. ఫస్ట్ 16/8 చేసేటప్పుడు నేను ఫస్ట్ 15 days చెప్పాను కదా, నాకు నచ్చిన ఫుడ్ తిన్నాను. యావరేజ్గా చెప్తున్నా, యావరేజ్గా 3 monthsకి అయితే ఆఫ్టర్ సెకండ్ మంత్ నుంచి నేను హెల్తీ ఫుడ్ ఇట్లా ప్రోటీన్ ఫైబర్ అట్లా ఉన్నది తీసుకున్నాను. మార్నింగ్ టైమ్స్లో ఓట్స్, రాగి జావా, ఇంకేం చెప్పు, పోహా తీసుకోవచ్చు. పోహా ఐడియా అనేది ఉంటుంది కదా, పోహా తీసుకోవచ్చు. అండ్ నేను చెప్పడం మర్చిపోయాను, రాజ్మాలో ప్రోటీన్ ఎక్కువ ఉండేది. తర్వాత శనగలు ఎక్కువ తీసుకునేదాన్ని, ఎందుకంటే శనగల్లో రిచ్ ప్రోటీన్ ఉంటుంది. సెకండ్ మీల్లో ఏమేమి తీసుకున్నావు? పెసరట్లు, ఫైబర్ ఉన్న కర్రీస్, కొంచెం రైస్, చపాతీ. రైస్ అనేది నేను ఏం చేసా అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే టైంలో రైస్ ప్లేస్లో మిల్లెట్స్ తీసుకునేదాన్ని, లేదు అంటే మల్టీగ్రెయిన్ చపాతీ తీసుకునేదాన్ని. చపాతీ వర్సెస్ ఏంటి అక్కడ? కర్రీయా, చట్నీయా? చపాతీ వర్సెస్ ఇంట్లో కర్రీ వండుతారు కదా, ఫైబర్ ప్రతి కర్రీ కూడా మనం ఏంటంటే తక్కువ తీసుకోవాలి ఫుడ్. ఐ మీన్ రైస్ తీసుకున్నా చపాతీ తీసుకున్నా మీ ఇష్టం అది. బట్ చపాతీ తీసుకున్నా ఏం తీసుకున్నా ఏంటంటే కర్రీస్ మనం ఎక్కువ తీసుకుంటే మనకు ఫైబర్ ఉండడం వల్ల ఇది తగ్గించేస్తాం ఆటోమేటిక్గా ఈ ఇంటేక్. ఇందాక ఏం తక్కువ తీసుకోవాలన్నా? ఏది కార్బ్స్ అంటే లైక్ చపాతీ రైస్ తక్కువ, కూర ఎక్కువ. ఎందుకంటే కూర ఎక్కువ తీసుకుంటే ఆబ్వియస్గా మనం పప్పు తిన్నా ఫైబర్ రిచ్ ఫుడ్ తిన్నా కానీ ఫిల్లింగ్ అయిపోతుంది కాబట్టి మనం ఆటోమేటిక్గా కొంచెమే తింటాం. ఓకే, సో ఇలా చేస్తే ఫస్ట్ మంత్ ఎన్ని కేజీస్ తగ్గావు మరి? నేను ఇలా చేయడం వల్ల ఫస్ట్ మంత్ అయితే మాత్రం 4 kgs తగ్గాను. నెక్స్ట్ మంత్ 4 to 5 kgs తగ్గాను. దాని తర్వాత 4 kgs తగ్గాను. సో ఓవరాల్గా అలాగా 13 కేజీలు దగ్గర. మధ్యలో చీట్ డే ఏమైనా పెట్టుకోవచ్చా? చాలా చేశాను, ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నా కదా, నేను కంప్లీట్ ఫుడీ. అయితే నేను సడన్గా వెయిట్ గెయిన్ అయిపోయాను, బాగా ఎక్కువ అయిపోయాను. సో అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, మైండ్ ఏదైనా ఇది ఒకటే ఏంటంటే మైండ్లో మనం మెంటల్గా ఫిక్స్ అవ్వాలి. నేను డైట్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఈరోజు ఏదో ఫుడ్ ఈరోజు ఒక రోజు చేసేసి నెక్స్ట్ బిర్యానీ దొరికింది కదా అని తినేసి నెక్స్ట్ డే చేసుకుందాం అంటే అది వేస్ట్. ఎందుకంటే మన మైండ్లో మనం మెంటల్గా ఫిక్స్ అవ్వాలి, నేను ఎలాగైనా
తగ్గాలి, ఒక ఎంత డ్యూరేషన్ పెట్టుకోవాలి. నేనైతే 3 months డ్యూరేషన్ పెట్టుకున్నా. ఆ 3 monthsలో మాత్రం కొంచెం స్ట్రిక్ట్గా చేశాను. ఆ టైంలో చీట్ డే అదే చెప్తా. 3 monthsలో నేను మరీ 3 months నేను అంత స్ట్రిక్ట్ డైట్ అయితే చేయలేదు. ఏంటంటే వీక్లీ వన్స్ అయితే మాత్రం బిర్యానీ తినేదాన్ని. ఎందుకంటే మా ఇంట్లో ఖచ్చితంగా నేను సండే అయితే పులావ్ కానీ బిర్యానీ కానీ చేస్తూ ఉంటా. సో ఆ టైంలో నేను తినేస్తాను. సో అది సండే కదా నేను చేసేది. సో సాటర్డే రోజు నేను ఫాస్టింగ్ అయినా కంప్లీట్గా 24 hours ఫాస్టింగ్ అయినా ఉండేదాన్ని. లేదు అంటే మాత్రం దాన్ని కాంపన్సేట్ చేయడానికి చాలా లైట్ ఫుడ్ తినేదాన్ని, అంటే ఓట్స్ తాగి ఉండిపోవడం అట్లా చేసేదాన్ని. ఎందుకంటే నెక్స్ట్ డే నేను బిర్యానీ తినాలి. ఇప్పుడు నేను ఒకటేసారి బిర్యానీ ఎక్కువగా తినేసి ముందు రోజు తినేసాను అనుకోండి, అప్పుడు ఇదంతా ఇదైపోతుంది కదా, నేను బ్రేక్ చేసినట్టు అయిపోతుంది అని చెప్పి ముందు రోజు కాంపన్సేట్ చేసుకునేదాన్ని. లేదు అప్పుడు కూడా కుదరలేదు అంటే మండే తినకుండా కొంచెం బాడీని ఫుల్గా డీటాక్స్ అవ్వడానికి కంప్లీట్గా 24 hours ఫాస్టింగ్లో ఉంచేసేది. సో ఈ ప్రక్రియలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా? నాకైతే ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయితే రాలేదు. యాక్చువల్గా బేసిక్గా సైడ్ ఎఫెక్ట్ అని నేను చెప్పను. నేను ఆఫ్టర్ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయించుకున్నాక నేనే అనుకున్నా, ఇంత ఫాస్టింగ్ చేశాను కదా ఒకసారి వెళ్ళి టెస్ట్ చేయించుకుందాము. అండ్ ఒకటే అండి, ఏ టైప్ ఆఫ్ డైట్, ఏ న్యూట్రిషన్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, మనకి ఏంటంటే ఆటోమేటిక్గా ఈ డైట్ డ్యూరేషన్లో మీకు ఎలా ఉంటుందంటే హెయిర్ ఎంతో కొంత హెయిర్ అనేది ఓడడం జరుగుతుంది. దానికి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకు టెన్షన్ పడద్దు అంటే మనకి ఏంటంటే ఒకటేసారి కంప్లీట్గా హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి కదా. సడన్గా నువ్వు డైట్ చేసేసి మన బాడీ సెట్ అవి అందులో హార్మోన్స్ అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి మనకు కొంచెం హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. హెయిర్ లేని వాళ్ళకి బాధ లేదంట అయితే. వెరీ నైస్, బాధ కరెక్ట్, సారీ బట్ అని చెప్తున్నా నేను. నార్మల్గా ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది, దానికి మీరైతే టెన్షన్ పడద్దు. ఒక 6 months అలా అయ్యాక మనకి మళ్ళీ నార్మల్గా మనం సెట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఈ టెస్ట్ చేయించుకున్నప్పుడు నాకనే కాదు, ఇప్పుడు నార్మల్గా ఉన్న వాళ్ళకి కూడా విటమిన్ B12 అనేది డెఫిషియన్సీ ఉంటుంది. సో నేను టెస్ట్ చేయించుకున్నాక నాకు హెయిర్ ఫాల్ అవుతుందని టెస్ట్ చేయించుకున్నా. అప్పుడు నాకు అర్థమైంది, మీరు డైట్ చేశారు కదా, విటమిన్ B12 ఏమన్నా తగ్గుండొచ్చు. ఎందుకంటే నేను కార్బ్స్ తక్కువ తీసుకున్నాను కదా, ఇన్నాళ్ళు రైస్ ఇంత తినేదాన్ని, సడన్గా రైస్ లెవెల్స్ అసలు నేను వారానికి రైస్ అంటే నేను నార్మల్ కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకునేదాన్ని, మిల్లెట్ దోశ, కొర్ర దోశ అలాంటివి తీసుకునేదాన్ని. డైరెక్ట్గా రైస్ అయితే మాత్రం నేను వీక్లీ 2 times ఒక్కసారి తీసుకున్నా. సో నాకేమైందంటే B12 డెఫిషియన్సీ వచ్చింది. అది పెద్ద విషయం కాదు, ఎందుకంటే నాకనే కాదు మామూలుగా ఫుడ్ తీసుకున్న వాళ్ళకి కూడా B12 డెఫిషియన్సీ అనేది వస్తుంది. దానికి ఏంటంటే ఒక 6 weeks మనకి షార్ట్స్ తీసుకోమని చెప్తారు, B12 షార్ట్స్. లేదు అంటే ట్యాబ్లెట్స్ ఇస్తారు, అవి వేసుకుంటే B12 ఎప్పుడు ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఒకసారి తీసుకోగానే ఇంక్రీజ్ అవ్వడం అలా ఉండదు. నేను ఇప్పుడు ఒకసారి వేసుకున్నాను అనుకో, 6 times కదా, ఒక్కొక్కసారి వేసుకున్నప్పుడు B12కి ఒక ఉంటుంది ఫీచర్ ఏంటంటే అది బాడీలో వెళ్తున్నప్పుడల్లా స్టోర్ చేసి పెట్టుకునిద్ది అనమాట, అవసరానికి వాడుకోవడానికి B12. సో అందుకే B12 షార్ట్స్ వేసుకోండి, మన హెయిర్కి కానీ మన స్కిన్కి కానీ హెల్ప్ అవుతుంది అని చెప్తారు. సో ఈ సేమ్ 16/8 విండో 3 months ఇలా చేసాం వితౌట్ కన్సల్టింగ్ ఎనీ డైటీషియన్. నేను ఫస్ట్ అనుకున్నా, అబ్బాయి న్యూట్రిషన్ని కన్సల్ట్ అవుదామా అని, తగ్గాలి అనుకున్నా. బట్ నాకే అనిపించింది, ఎందుకు నాకు అది అనిపించింది వేస్ట్ ఆఫ్ మనీ, టైం అని కూడా నాకు అనిపించింది. ఎందుకంటే న్యూట్రిషన్ చెప్పింది కూడా ఇదే చెప్తారు. ఏం చెప్తారు, మార్నింగ్ లేకండి, డీటాక్స్ వాటర్ తాగండి, ఈ విండోలోనే తినండి, బిఫోర్ 8 కల్లా ఫుడ్ తినండి, లేదా వర్స్ట్ కేసులో 9కి తినండి. స్లీపింగ్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని అంటారు. నేను ఒకసారి ఫాలో అయ్యాను, ఒకసారి ఫాలో అవ్వలేదు, నాకు అవ్వలేదు వర్క్ వల్ల. సో స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం డైట్ చేసేటప్పుడు, ఇంకా త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో కార్టిజాల్ హార్మోన్ అనేది రిలీజ్ అయ్యి మన బాడీలో చాలా ఇది చేస్తుంది, దానివల్ల చాలా ఇదవుతుంది, అంటే మన బాడీలో ఫాస్ట్గా డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా పనిచేయడానికి హెల్ప్ అవుతుంది. సో స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కుదరకపోతే ఏం చేయలేం, కానీ కుదిరిన వాళ్ళు స్లీప్ కూడా కరెక్ట్గా తీసుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి బాగా వస్తాయి. బట్ ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, థంబ్ రూల్, మనం ఎక్కడున్నా ఏం చేసినా ఏ పనిలో ఉన్నా కానీ మీకు కుదిరితే మాత్రం బిఫోర్ 8 లోపల ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా బెటర్గా చెప్పాలి, మీకు బెటర్ రిజల్ట్స్ రావాలి అనుకుంటే మాత్రం బిఫోర్ 6 అయితే తినండి. నేను మీకు ఇది మంచి సజెషన్, బిఫోర్ 6 లోపలే తినేయండి. అది ఎక్కడున్నా ఏం చేసినా ఏముంది, ఒక 5 to 10 minutes మనం అటు వెళ్ళి కొంచెం ఫుడ్ ఆ టైంకి తినేసి క్లోజ్ చేసేస్తే అయిపోతుంది కదా. సో ఇది బాగా హెల్ప్ అవుతుంది, ఇది బాగా యూజ్ అవుతుంది. సో తగ్గాలి అనుకున్న వాళ్ళకి. సో
మీ కంక్లూజన్ ఏంటి? నా కంక్లూజన్ ఏంటి అంటే ఒకటే చెప్తున్నాను, ఏంటంటే నాకు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకముందు ఇంకా చెప్పాలని నేను చాలా లావు ఉండే. సో నాకు థైరాయిడ్ ఇష్యూ అది కూడా ఉన్నింది. సో నేను ఆఫ్టర్ డైట్ చేసిన తర్వాత నాకు థైరాయిడ్ కూడా తగ్గిపోయింది. నేనేమి ట్యాబ్లెట్స్ యాక్చువల్గా థైరాయిడ్కి ఏం చెప్తారు, ట్యాబ్లెట్స్ వాడండి, కంటిన్యూగా ట్యాబ్లెట్స్ వాడాలి అని చెప్తారు కదా. సో నువ్వే కదా చేయించావు థైరాయిడ్ టెస్ట్. థైరాయిడ్ టెస్ట్ చేయించేటప్పుడు నాకు ఎంత 7 పాయింట్ సంథింగ్ ఉంది, మనకి 4 లెవెలే ఉండాలి. నాకు 7 నెక్స్ట్ టైం 12కి వెళ్ళింది. ఆఫ్టర్ నేను డైట్ చేస్తున్న ప్రాసెస్లో నాకు మెల్లిమెల్లిగా తగ్గి ఇప్పుడు బై గాడ్స్ గ్రేస్ నాకైతే మాత్రం థైరాయిడ్ అనేది తగ్గిపోయింది. నేను ఏ ట్యాబ్లెట్ కానీ ఏం వాడలేదు. సో అండ్ ఇంకొకటి నాకు చాలా ఆయాసం ఉండేది, ఆయాసం బాగా మాట్లాడుతున్నప్పుడు చాలా ఆయాసం వచ్చేది, నడలేకపోయేదాన్ని, ఇబ్బంది పడేదాన్ని. ఎందుకంటే నేను ఉండాల్సిన హైట్కి ఉండే వెయిట్కి సంబంధం ఉండేది కదా. దానివల్ల ఏంటంటే నాకు ఆయాసం వచ్చేసేది. దానివల్ల నేను నడలేకపోయేదా, నడిచిన ఆయాసంలా ఉండడం అట్లా ఉండేది. సో అవన్నీ నాకైతే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను అండ్ కరెక్ట్గా నేను ఫాలో అవ్వడం వల్ల నేనైతే చాలా హ్యాపీ. ఇప్పుడు నాకు నచ్చిన డ్రెస్సెస్ వేసుకోగలుగుతున్నా, నచ్చినట్టు స్టైలింగ్ చేసుకోగలుగుతున్నాను నేను. సో అది మ్యాటర్. అయితే మీకు ఈ వీడియో చూసిన తర్వాత చాలా డౌట్స్ వస్తాయి అలాగే, అవన్నీ మీరు కామెంట్స్లో పెట్టండి, అందులో రిప్లై ఇస్తుంది. లేదు ఇంకా ఎక్కువ డౌట్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో మీకు క్వశ్చన్స్ ఇన్స్టాగ్రామ్ ఇస్తే అందులో కూడా చేస్తాను, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. అందులో కూడా మీకు ఏం డౌట్స్ వచ్చినా కానీ నన్ను అడగండి. బట్ నేను ఒకటే చెప్పేది, ఏదో డైట్ చేసేద్దాం కదా, కార్బ్స్ మానేద్దాం, రైస్ మానేద్దాం, మిగతా అన్నీ తినేద్దాం అనుకోవడం మాత్రం తప్పు. దానివల్ల ఏం అంత ఓవర్గా ఉపయోగం అయితే ఉండదు. రైస్ మానేస్తే ఉంటుంది, బట్ మీరు వీక్ అయిపోతారు కదా. కార్బోహైడ్రేట్స్ కూడా కొంచెం తీసుకోవాలి, లో కార్బ్స్ ఉన్న ఫుడ్ ఏదైనా కానీ కొంచెమైనా తీసుకోవాలి, అది బ్రెయిన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో అది మాత్రం మర్చిపోకండి, నేనైతే చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కార్బ్స్, ఇప్పుడు ప్రతి డైటీషియన్ అయినా న్యూట్రిషన్ కార్బ్స్ మానేయండి అంటారు, బట్ వాళ్ళు కాంప్లెక్స్ కార్బ్ ఫుడ్ ఇస్తారు. సో మీరు కూడా అట్లా కాంప్లెక్స్ కార్బ్ ఫుడ్ ఎన్నదైనా తీసుకోండి. లో కార్బ్ అంటే అదే కాంప్లెక్స్ కార్బ్ ఫుడ్డే. సో ఇట్లా ఫైబర్ రిచ్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ కరెక్ట్గా తీసుకొని కరెక్ట్ టైమింగ్స్ మెయింటైన్ చేసి స్లీప్ కరెక్ట్గా ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. అండ్ తర్వాత ఏంటంటే నట్స్ మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ తీసుకునే ప్లేస్ నట్స్ తీసుకొని ఓట్స్లో మిక్స్ చేసుకొని తింటే చాలా మంచిది, బాగా హెల్ప్ అవుతుంది. అంతే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకైతే చాలా ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా అయిపోయింది. అవునా, ఎంత అయింది? 36 minutes అయింది. అవునా, ఓకే. సో మేము ఏం చేస్తాం అంటే ఇది నెవర్ ఎండింగ్ టాపిక్. సో దీనికి సెపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. సో అందుకే మీరు క్వశ్చన్స్ మీరు పెట్టండి, దాన్ని బట్టి మేము వీడియో ప్లాన్ చేస్తాం. మీ ఎంతవరకు అయితే అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. మోస్ట్లీ ఇంకో కన్ఫామ్గా 3 to 4 వీడియోస్ వస్తాయా? వస్తాయి. నేను మీరు క్వశ్చన్ చేస్తారు కదా, వాటి మీద ప్రతి దాని మీద కూడా నేను వీడియో చేసి రెస్పాండ్ అవుతాను, ఖచ్చితంగా అవుతాను. ఎందుకంటే నాలా మీకు కూడా చాలామంది హెల్ప్ అవ్వాలి. ఎవరైనా నాలా అయినా కూడా నేను వెరీ హ్యాపీ. నన్ను ఇన్స్పైర్ అయ్యో లేకపోతే వాటిని సజెషన్గా తీసుకొని చేసిన వాళ్ళు ఒక్కరి తగ్గినా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, మరి నేనైతే రీసెర్చ్ గట్టిగా రీసెర్చ్ చేశాను. మంతెన సత్యనారాయణ గారివి ఇంకా మల్టిపుల్ రీసెర్చ్ చేసే నేనైతే ఈ డైట్ చేశాను. ఇదైతే మీకు ఫైనల్గా చెప్దాం అనుకుంటున్నా. అంటే ఈమెకి ఎలా తెలుసు? ఎడిటింగ్లో నేను మధ్యలో ఎక్కడైనా పెడతాను, బిఫోర్ పిక్ ఆఫ్టర్ పిక్ క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఏమన్నా ఇన్ కేస్ నాకు తెలిసి నేనైతే ఏదైతే చేస్తానో అదైతే చెప్పాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ చేసేసేయండి, నేను ప్రతి దానికి కూడా రెస్పాన్స్ అనేది ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.